హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ నిన్న డిసెంబర్ 31 తారీఖు నుంచి మొదలైంది. అయితే దాదాపుగా నిన్నటి రోజున ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో ఒక 90% పైగానే పంపిణీ పూర్తి చేశారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. సో, ఇంకా ఎవరైనా తీసుకోకుండా అరకొర మిగిలి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి ఎప్పటిలోపల పెన్షన్స్ అనేది ఇస్తారు. సో, మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి, ఇంకా ఎన్ని రోజుల పాటు పెన్షన్స్‌ను పంపిణీ చేయడం జరుగుతుంది, ఈ వివరాల గురించి చెప్తాను. దీంతో పాటుగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా కొత్త పెన్షన్ల మీద ఏపీ ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో, కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. సో, అది ఎవరు పెట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్లి పెట్టుకోవాలి, అప్లికేషన్ విధానం ఏంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, వీటన్నిటి గురించి కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఏపీలో ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ నిన్నటి నుంచి మొదలైంది. దాదాపుగా నిన్న ఒక్కరోజే మనకు అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో 95% దగ్గరగా ఈ పంపిణీ అనేది పూర్తి చేశారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఇక రిమైనింగ్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా అరకొర మిగిలి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ రేపు అనగా జనవరి 2వ తారీఖున పెన్షన్స్‌ను జారీ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో, ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసి పెన్షన్‌లనైతే మీరు తీసుకోవచ్చనమాట. అది కూడా నిన్న ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే. దాని తర్వాత 3వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయరు. సో, లేదు మీరు రేపు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మంత్‌కైనా తీసుకోవచ్చు 2 నెలలకు సంబంధించి. ఈ జనవరి నెలకు సంబంధించి, దాని తర్వాత ఫిబ్రవరి నెలకు సంబంధించి 2 నెలలకు సంబంధించిన పేమెంట్‌ను మీరైతే పొందవచ్చనమాట. కాబట్టి ఈ విధంగా 2 రోజుల పాటైతే పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా మాక్సిమం తీసుకోండి. లేదు మీరు రాలేనటువంటి పక్షంలో ఉన్నట్లయితే నెక్స్ట్ మంత్‌కి ఒకేసారి 2 నెలల పెన్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మనకు జనవరి నెలకు సంబంధించేటువంటి డిస్ట్రిబ్యూటెడ్ లిస్ట్ అనమాట. ఏ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ వరకైతే పంపిణీ చేస్తున్నారు అనే విషయాల గురించి ఇక్కడైతే క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్‌గా అనంతపురం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్‌మెంట్ వచ్చేసి 95% 95% అబోవ్ పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని ఎంతవరకు పంపిణీ చేశారు అనే డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకోవచ్చండి. ఓకేనా. ఇకపోతే ఈ నెలలో సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి 200 కొత్త పెన్షన్‌ల మంజూరు చేయమని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. అయితే ఇందులో వచ్చేసి ఒక సమస్య ఉంది. సో, కొత్త పెన్షన్‌లు అంటున్నారు కదా! 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా విడో పెన్షన్స్‌కు, కొత్త స్పౌస్ పెన్షన్స్‌కు అండ్ ఒంటరి మహిళ పెన్షన్స్‌కు, నెక్స్ట్ వచ్చేసి విడో పెన్షను, సారీ ఈ వృద్ధాప్య పెన్షను, అలాగే డప్పు కళాకారుల పెన్షన్, ఈ విధంగా దాదాపుగా ఒక 20 పైగాను కేటగిరీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చా? అన్ని కేటగిరీ వాళ్ళకి అప్లై అప్లై అది అవకాశం కల్పించారా అంటే, సో, అందరికీ అయితే అవకాశం కల్పించలేదండి. కేవలం కొన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించారు. అది ఎవరెవరు అంటే, ఫస్ట్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి వాళ్ళు. దాని తర్వాత క్యాన్సర్ రోగులు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా వికలాంగులు. ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చండి. మనకు సంక్రాంతి పండుగ కానుకగా అప్లికేషన్స్ అనేటువంటివి ఈ నెల 2వ వారం నుంచి అయితే మొదలవబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నేనేవైతే డాక్యుమెంట్స్ చెప్తానో, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. వికలాంగులకొచ్చేసి సదరం సర్టిఫికేటు అండ్ అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకొచ్చేసి మెడికల్ సర్టిఫికేట్. ఇవి 2 కంపల్సరీగా ఉండాలి. వీటితో పాటుగా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అండ్ ఈ 2 సర్టిఫికేట్‌లు నేను చెప్పాను కదా! సదరము, మెడికల్ సర్టిఫికేట్ అవి 2 కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవి డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు గనుక రెడీగా పెట్టుకొని ఉన్నట్లయితే అప్లికేషన్ స్లాట్ రిలీజ్ చేసిన వెంటనే మీరైతే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీకు 200 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి
ఎవరు ముందుగా చేసుకుంటే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. ప్రాధాన్యత అంటే ఎట్లా అంటే వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎంపిక చేసి పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎంత లేట్ చేసుకుంటే మీరే నష్టపోతారనమాట. సో, 200 పెన్షన్స్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి, మీరు వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోండండి. నేను కూడా అప్డేట్ అయితే చేస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి. ఛానల్‌ని కూడా రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.